హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము కర్నూలుకి వెళ్ళాము. కర్నూలుకి ఎందుకు వెళ్ళామంటే మా మామయ్య హెల్త్ బాగాలేదని చూడడానికి వెళ్ళాము. తీరా మేము వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. సో ఇంకా వాళ్ళని పంపించేసి మేము రిటర్న్ వెళ్ళిపోదామని వచ్చాము. రిటర్న్ వెళ్తుంటే ఫుల్గా ఆకలి వేస్తుందండి. అందుకే ఒక రెస్టారెంట్లో ఆగాము. ఆ రెస్టారెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇంకా మేము ఆర్డర్ చేసింది వచ్చేసరికి ఇలా కూర్చొని బతకాన్ని వేసాము. మా వాడు చూడండి బొమ్మలు పెట్టిస్తే సైలెంట్గా ఉన్నాడు. మా అమ్మ చూడండి ఫుల్ డల్ అయిపోయి ఎలా కూర్చుందో. మా అన్నయ్యకి ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. వచ్చి రాగానే అక్కడ పెట్టగానే కింద వస్తే నేను క్లీనింగ్ చూడండి. మా వాడితో ఇట్లా అయితే అసలు ఉండడండి. ఏ దాన్ని చూసినా దాన్ని ఖచ్చితంగా పడేయాలనే చూస్తారు. ఇంకా తీరా ఇంకా ఫుడ్ తినేసి ఫుడ్ తిన్న తర్వాత ఇంకా అక్కడ మా రోహిత్కి కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాడు కాలేజ్లో, ఎస్ఆర్ కాలేజ్లో. సో వాడిని ఫీజు తీసుకొని రావడానికి అనేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలనేసి కొంచెం ఫాస్ట్గానే ఫుడ్ తింటున్నాము. తొందరగా వెళ్ళాలి కదా, ఇంకా లేట్ అవుతుంది అనేసి మళ్ళీ 2 hours జర్నీ చేయాలి. మా వాడితో అంటే ఇన్ని అవర్స్ జర్నీ అంటే చాలా కష్టం. మళ్ళీ 2 hours వెళ్ళడము రావడం, మళ్ళీ అక్కడ హాస్పిటల్కి, మళ్ళీ ఇక్కడ కాలేజ్ దగ్గరికి అంటే చాలా కష్టం కదా. అందుకే ఫాస్ట్గా తినేస్తున్నాను నేనైతే ఫుడ్ అయితే. ఇంకా మాకు టైం ఉండదండి. మా వాడిని పడుకోబెట్టాలి, వెళ్ళేసి స్నానం చేయాలి. ఇక్కడైతే మేము ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. ఫుడ్ అయితే సూపర్ ఉందండి, నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను బాగా తింటున్నాను. అందులో ఫుల్ ఆకలి మీద కూడా ఉన్నాను. నేను బాగా అలసిపోయాను కదా. మా వాడు కూడా బాగా అలసిపోయాడు. ఇక్కడ చూడండి సైలెంట్గానే ఉన్నాడు. ఎందుకంటే సెల్ పెట్టాము అందుకు సైలెంట్గా లేదంటే మా ప్లేట్స్ అన్నీ లాగేసి రంబోలే చేస్తాడు. మా వాళ్ళు గోడ తట్టుకోలేము అసలు ఫుడ్ తినేటప్పుడు. వాడు తినాలని ప్లేట్లో అన్నీ లాగేస్తూ ఉంటాడు. ఈ రెస్టారెంట్కి అయితే మా అన్న మా తేజ ఎప్పుడు వచ్చేవాళ్ళంట. ఇప్పుడు కాదులేండి, కాలేజ్ టైంలో వాళ్ళు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా టేస్ట్ అయితే బాగుందనేసి, ఏం చేంజ్ అవ్వలేదు, బాగుందనేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు కూడా నచ్చింది, మా అమ్మ అందరికీ నచ్చింది. మేమైతే బాగా తిన్నాము ఇష్టంగానే. ఇక్కడ మా రోహిత్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. మా రోహిత్ కాలేజ్ ఏదంటే ఎస్ఆర్ కాలేజ్ అండి. ఆ కాలేజ్ పెద్ద వేస్ట్ కాలేజ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా వారు ఫీజు కట్టుకునేటప్పుడు మాత్రం బాగా అసలు ఎంత సున్నితంగా మాట్లాడతారు. ఫీజు ఇవ్వడానికి రిటర్న్ ఇవ్వమన్న డ్రాప్ అవుతా ఉన్నాడు కదా, ఫీజు రిటర్న్ ఇవ్వండి అంటే మాత్రం అసలు వాళ్ళకి ఎక్కడ లేని బాధలన్నీ వచ్చేస్తున్నాయి. ఫీజు ఇవ్వండి అంటుంటే అప్పుడు రండి అంటున్నారు. ఇంకా అనేసి ఇటు కాదనేసి ఫస్ట్ రండి మేము మాట్లాడాలి అంటే అప్పుడు వచ్చేసి చెక్ వచ్చింది తీసుకోండి అని అంత నెగ్లిజెన్సీగా చెప్తున్నారు. అదే ఫస్ట్ చెప్పొచ్చు కదండి, అస్సలు చెప్పరు. మన డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే. ఇదైతే ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో ఎందుకుంటారో అర్థమే కాదు. ఫీజు మన డబ్బులు మనకి ఇవ్వడానికి కూడా ఇంత ఏడుస్తూ ఉంటారు. ఏం మనుషులో ఏమో కదండి. మేము కట్టిన ఫీజు అయితే 47 విత్ అడ్మిషన్తో 47,000 అయితే వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చింది ఎంత అనుకుంటున్నారు? 15,000 అంతే అండి. ఏమని రీజన్స్ అడుగుతుంటే వాళ్ళు అదోబి బుక్స్ అది ఇది అని రీజన్స్ చెప్తున్నారు. అడ్మిషన్స్ రిటర్న్ రావని అంటున్నారు. మొత్తానికైతే వాళ్ళు డబ్బులు తినాలనుకున్నారు, తిన్నారు. ఇంకా అంతే అని మేము వదిలేసుకొని వచ్చినాం. ఏం చేయలేంలే వీళ్ళని, ఇట్లాంటి వాళ్ళని. ఇంకా ఎవ్రీ కాలేజ్ ఇంతే కదా అనేసి వచ్చేసాము. ఇంకా అంతే, ఇంకా ఈ వేస్ట్ ఈ కాలేజ్లో చేర్పించినాము అనేసి అనుకున్నాము. తర్వాత ఏం చేయలేదు, మన డబ్బులు పోగొట్టుకున్నాం కదండి, అంతే కదా. వాళ్ళు ఇంకా చెక్ తీసుకొని మేమైతే రిటర్న్ బయలుదేరాలని స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునేలోపు ఇంకా ఇలా తింటున్నాము. తినేసి ఫస్ట్ అయితే బయలుదేరాలండి. బాగా అలసిపోయినాం. మా తేజ చూడండి ఎలా చూస్తున్నాడో, వీడియో తీస్తున్నా అనేసి. నేను వీడియో తీసేది మా ఆయనకి తెలియకుండా తీసాను, అదే చూస్తూ ఉన్నాడు. ఇక చూడండి, నేనైతే పీసులు బాగా తింటున్నాను. ఇంత పీసులు అయితే నేను ఎప్పుడు తినలేదు. నాకు పీస్ అంత ఇష్టం ఉండదు, రైస్ ఎక్కువ తింటాను. కానీ ఈరోజు మాత్రం పీస్ నేను బాగా తిన్నాను, బాగా నచ్చింది నాకైతే. పీస్లే వెతుక్కుంటా తింటున్నాను, ఎందుకంటే అంత బాగా నచ్చినాయి. మెత్తగా నాకు నచ్చే విధంగా ఉన్నాయి ఆ పీసులు. నాకు కొన్ని నేను సెలెక్టెడ్గా తింటానండి పీసులు తినడంలో. సో నేను ఆ సెలెక్టెడ్గా తినడం వల్ల నేనేం తినలేను నాన్ వెజ్ ఎక్కువ. మటన్ అయితే అసలు ముట్టుకోను. నాకు చాలా ఇంకా నేను ఆ పీసులు ఎక్కువ తినడం వల్ల రైస్ తినలేక ఇంకా మా అన్న వాళ్ళని అందరినీ పెట్టుకోమంటున్నాను. నాకు వద్దు అనేసి. అసలు నేనైతే 1 బిర్యానీ కంప్లీట్గా ఎప్పుడూ తినలేదండి. నా వల్ల అస్సలు కాదు తినడం. ఎంతసేపు ఉన్నా అది ఒక ఆతృతగా తింటాను కానీ ఏది కంప్లీట్గా తినలేను. అందుకే వాళ్ళని తినండి అని చెప్తున్నాను. మా తేజకి అయితే బిర్యానీ అయితే బాగా ఇష్టం అండి. మా తేజకి నాన్ వెజ్, గుత్తి వంకాయ ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా తింటాడు. అందుకే ఎప్పుడు చూసినా బిర్యానీలు, గుత్తి వంకాయ కూరలు, ఉగ్గానెలు ఇలాంటివి మాత్రం ఎప్పుడు అస్సలు మిస్ చేయకుండా తింటాడు, వదలకుండా. మిగతా పప్పు అన్నం చేసి మాత్రం అస్సలు తిన్నాడు. దాన్ని సగం వదిలేసి సగం తింటూ ఉంటాడు. ఇక్కడైతే మేము వాటర్ తీసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ చూడండి
వెళ్తూ బయట కూడా ఒకసారి వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాను. మేము కాలేజ్ టైంలో చదివేటప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయిందంట, మా అన్న చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉందో నాకు కూడా తెలీదు, ఐడియా అస్సలు లేదు, నేను చూడలేదు. ఎందుకంటే నేను అంతగా ఆ టైంలో నాకేం మెచ్యూరిటీ లెవెల్స్ అంత లేవు రెస్టారెంట్లోకి వెళ్ళాలి అనేంత. సో ఇప్పుడు మా అన్న వాళ్ళైతే ఇంకా బాయ్స్ కదా ఇంకా బయట ఎక్కువ తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఇంకా కార్ ఎక్కడానికి వెళ్ళామండి. ఈ వీడియో అయితే ఇంతే. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.